రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ శనివారం చేపట్టింది జనజాతర సభ కాదు, హామీల పాతర, అబద్దాల జాతర సభ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరిట గారిడీ చేశారని చెప్పారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు న్యాయ పేరిట నయా నాటకానికి తెరతీశారని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయ అంటే నమ్మేదెవరని నిలదీశారు. రాహుల్ గాంధీకి తెలంగాణ అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నయవంచన చేసిందని మండిపడ్డారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యల పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని విమర్శలు గుప్పించారు కేటీఆర్. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారని అన్నారు కేటీఆర్. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ ఆరోపించారు. అయినా చేతి గుర్తును నమ్మి ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే బొందపెట్టిన కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.